వెల్కమ్ టు VVB9 న్యూస్. జగ్గైపేట పట్టణంలో అధికారులు మరియు కౌన్సిలర్తో కలిసి హెడ్ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ జగ్గైపేట పురపాలక సంఘ పరిధిలో పూర్తి స్థాయిలో రక్షిత మంచినీరు అందించాలని అధికారులకు ఆయన సూచించారు. పురపాలక సంఘం హెడ్ వాటర్స్ వచ్చాము. దీని ముఖ్యమైన కారణం నెంబర్ ఆఫ్ టైము ఫెయిల్యూర్ అవుతుంది. ఉన్న స్కీమ్ ద్వారా ప్రజలకు పూర్తిగా నీళ్ళు ఇవ్వలేకపోతున్న విషయం మీద పబ్లిక్ ఈఈ గారిని, అదేవిధంగా డిఈ గారు, ఏఈ గారు, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ అందరూ వచ్చాం. తెలుసుకుంది ఏంటంటే మనకున్న కెపాసిటీని పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. మనకు ముత్యాల నుంచి మొత్తం 3 మోటార్లు, ఈచ్ 100 HP మోటార్లు ఉంటే స్టాండ్ బై నుంచి 2 మోటార్లు నడిపించుకోవాలి. కానీ వీళ్ళు ఒకే మోటార్ 100 HP నడుపుతూ ఉన్నారు. దానివల్ల ఉన్న కెపాసిటీ 12 MLD అయితే 6 MLD మాత్రం వాడాలంటే సగం మాత్రం యూటిలైజ్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి హెడ్ వాటర్స్ నుంచి పంపింగ్ వెళ్ళే లైన్, పైప్ లైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 5 yearsలో 100 times ఫెయిల్ అవుతాయి. ఎందుకు పగిలిపోతున్న విషయం మీరు ఈగని రమ్మని చెప్పాను. మరి అదేవిధంగా ఇక్కడ సంపు ఉంది. ఈ వాటర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ సంపులో పోయి ఆ సంపు ద్వారా మనం ఓహెచ్ఆర్లకి పంపింగ్ చేయాలి. ఆ సంపును కూడా యూటిలైజ్ చేసుకోకపోతున్నాం. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, మొత్తం ట్రీట్ అయిన తర్వాత ఆ వాటర్ పాత బావులు ఏదైతే ఉందో ఆ పాత బావుల్లో పంపించి మళ్ళీ పంపించేస్తున్నాం. ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం, మళ్ళీ ఆ బావుల్లో పోస్తూ ఉన్నాం. బావులో పోయడం కొంత లాస్ ఉంటుంది, వాటర్ లాస్ అయింది. అదేవిధంగా పూర్తిగా మట్టితో ఉన్న పాత వెల్సి మరి ఆ విధంగా చేయడం కారణం ఏంటి? మనం ఉన్నటువంటి పూర్తిగా మోటార్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ పైపులు ఏ విధంగా మనం నెంబర్ ఆఫ్ టైం ఫెయిల్ అవ్వకుండా అనే విషయం మీద పబ్లిక్ హెల్త్తో డిస్కస్ జరిగింది. దీనికి కారణం ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఏఐపి ద్వారా, స్కీమ్ ద్వారా, ఏఐపి పథకం ద్వారా, ఏఐపి యొక్క నిధుల ద్వారా దీన్ని పూర్తిగా టౌన్లో ఉన్నటువంటి కొత్త ఏరియాల్లో ఓహెచ్ఆర్ ఏర్పాటు చేసుకోవడం, అదే పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడం కోసం నిధులు వచ్చినప్పుడు కూడా 2019లో ఏఐపి దాని నిధులు కేటాయించినా కూడా గత ప్రభుత్వం ఆ నిధులు యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల
ఉన్న స్కీమ్ని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నాం. నేను ఇప్పుడు చెప్పింది ఏఐబి ద్వారా చేస్తారు, లేకపోతే అమృత స్కీమ్ ద్వారా, వాటి ద్వారా ఈ సంపును కూడా పూర్తిగా ఇట్లా చేసుకొని ఉన్నటువంటి ముత్యాలు ఉన్నటువంటి 2 మోటార్లు ఆడిపించి కొత్త ఓహెచ్ఆర్లు వచ్చేలోపు సఫిషియెంట్గా వాటర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ టైం ఫెయిల్ అవుతున్నటువంటి పైప్ లైన్ని దాన్ని కాజ్ అయింది, దాన్ని ఏ విధంగా అరెస్ట్ చేయాలో కూడా ఫెయిల్ చేయమని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మరి పబ్లిక్ హెల్త్ గారు కమిషనర్ ఉన్నారు. త్వరలో మేము పూర్తిగా ఏఈపీ నిధులు వాడుకోవడం, లేకపోతే అమృత నిధులు వాడుకోవడం, లేదా ఇంకేనా స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ తీసుకొచ్చి ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్ని పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేది ప్రశ్న చేస్తాం.